श्रीगुरुभ्यो नमः। हरि ओम। जगतं पितरं वंदे पार्वते परमेश्वरं। 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మీనరాశి వారి యొక్క ఆలోచన ధోరణి కానీ, ఆర్థిక పరిస్థితి కానీ, ఆరోగ్య పరిస్థితి కానీ, ఉద్యోగంలో స్థిరత్వం కానీ, అదేవిధంగా వివాహానికి సంబంధించి, స్థిరాస్తులకు సంబంధించి వారి ఆలోచన విధానాలు ఏ విధంగా ఉంటాయి, వారు అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయా లేదా అనేటువంటిది మనం ఒకసారి పరిశీలన చేస్తే కనుక, మీనరాశి వారు ముందుగా ఏ నక్షత్రం వారు మీనరాశిలోకి వస్తారు అంటే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశిలోకి విచ్చేస్తారు. మీనరాశి వారు 2026 జనవరి 20వ తారీఖు నుంచి మీ యొక్క జీవితం మీద ఫుల్ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. నేను ఈ సంవత్సరంలో అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసి, ఎవరైతే నన్ను కించపరిచారో వారి ముందే నేను ఒక రాయల్టీగా తిరగాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ ప్రథమాంకం అంటే జనవరి నుంచి మొదలుపెట్టుకుని జూన్ వరకు కూడా వీరి ఆలోచనలన్నీ కూడా వేగవంతంగా ఉంటాయి. వేగవంతంతో ఉండడంతో పాటు ఆచరించేటువంటి విధానాలు కూడా చాలా క్లియర్గా ఉంటారు. వీరు ప్రతి పనిని కూడా అనేక కోణాలతో చూస్తూ ఆర్థిక విషయంలో ఒక పటుత్వాన్ని, ఎక్కడ ఎలా మనం విడిచిపెట్టాలి ధనాన్ని, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని పూర్తి అవగాహనతో తమ యొక్క ధనం విషయంలో జాగ్రత్త వహిస్తూ, కొత్త స్నేహితులకి అన్ని విషయాలు చెప్పకుండా, ఇతనైతే ఎవరికి చెప్పడు అని అతన్ని నమ్మితే కానీ విషయాలు చెప్పకుండా ప్రతి చిన్న విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలన చేసుకుని ఆచితూచి అడుగులు వేస్తూ తమ గమ్యం వైపుగా మీ ఆలోచన ధోరణి, మీరు ఆచరించే విధానాన్ని కలగజేసుకుంటూ ఉంటారు. ద్వితీయాంకంలో మీరు ఇప్పుడు పెట్టినటువంటి ఎఫెక్ట్ ఏదైతే ఉందో, మీ శ్రమ ఏదైతే ఉంటుందో, జూలై తదుపరి నుంచి చక్కగా ఆ పనులు పూర్తయ్యేటువంటి మార్గంలో వెళ్తుంటాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో 2026 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో కాస్త ఇబ్బందిదాయకంగా పనులు పూర్తవడానికి ఆటంకాలు కలుగుతాయి. ఎంత స్పీడ్గా, ఎంత ఉత్సాహంగా జనవరి 24 నుంచి మీరు ప్రారంభం చేస్తున్నారో దానికి చికాకు, విసుగుతో ఆ పనులు పూర్తి చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి టార్గెట్ను 2026 మీనరాశి వారు పూర్తి చేస్తూ ఉంటారు. మీనరాశి వారికి 2026లో మీరు ఛాలెంజెస్ తీసుకోవడం, సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలన్నా నేనే చేయగలుగుతాను అని ఒక గర్వయుక్తానికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీనరాశి వారికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి నెలలు 2026లో ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు కూడా కలిసి వస్తుంది. గోల్డెన్ ఛాన్స్లు అనేటువంటి అందిపుచ్చుకుంటూ ఉంటారు. అయితే మీనరాశి వారు వివాహం విషయంలో మాత్రం జనవరి 18వ తారీఖు నుంచి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఈ 4 నెలలు కూడా మీకు వచ్చేటువంటి సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటిని 1కి 2 సార్లు రీచెక్ చేయించుకోండి. ఒక 4గురికి ఆ జాతకాలు చూపించండి. దాని తర్వాతనే మీ నిర్ణయం తీసుకోండి. అంతేగాని ఒక పరిశీలనతోటి మాత్రం మీరు వివాహాలు చేయొద్దు. ఆరోగ్యం విషయంలో వచ్చేటువంటి జూన్ 3వ తారీఖు నుంచి ఆగస్టు 11వ తారీఖు వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ టైం ప్రమాదాలకి, అదేవిధంగా శత్రువులు మిమ్మల్ని దాడి చేయడానికి, మీ యొక్క గ్రహస్థితులు కొంచెం వీక్లోకి వచ్చి మిమ్మల్ని శత్రువు ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నించడానికి శత్రువులకు అనుకూలమైన సమయం. కాబట్టి ఈ 3 నెలలు కూడా మీనరాశి వారు యజ్ఞయాగాది క్రతువులు నిర్వర్తించుకోవడం చాలా మంచిది. మీనరాశిలో వారు ధనం విషయంలో ఒక పటుత్వం ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఏప్రిల్ 21వ తారీఖు వరకు కూడాను ధనాన్ని అప్పుగా ఇవ్వకండి. అదేవిధంగా ఎవరికి షూరిటీ సంతకాలు ఈ నెలలో పెట్టకండి. దీనివల్ల మీరు ఎవరికైతే ధనం అప్పిస్తున్నారో, మీరు ఎవరికైతే షూరిటీ సైన్ పెడుతున్నారో అతను మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి.
2026లో మీనరాశి వారు మీ శ్రమకు ఫలితం అనేటువంటిది కాస్త చికాకులతో కూడుకుని పూర్తి అవుతుంది. విదేశాలు వెళ్ళేటువంటి ఆలోచన అవకాశం అనేటువంటివి రెండూ కూడా మార్చి 8వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. మీ పనులు కాస్త చికాకులతోటి ప్రారంభమవుతాయి. మార్చి 8వ తారీఖు నుంచి విదేశాలకు వెళ్ళాలని కోరిక, విదేశాల్లో అవకాశాలు నాకు ఎక్కువగా ఉన్నాయి ఆలోచన, మనవాడే ఉన్నాడు చూసుకుంటాడు అనే అవకాశం కలిగిన 8వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని మే జూన్ నెలాఖరు వరకు కూడా అవుతాయా అవ్వవా, కాగితాల్లో కొన్ని పేర్లు ఇబ్బంది రావడం, లేకపోతే అక్షరాలు తప్పుగా పడడం వల్ల కొన్ని ఇబ్బందులతో కూడుకుని చుట్ట చివరికి మీరు ప్రయాణాన్ని సంపూర్తి చేసుకుంటారు. మీనరాశి వారు ధనాన్ని ఎక్కువ శాతం ఒక పద్ధతిగా ఖర్చు పెట్టుకుని ఈ సంవత్సరంలో కూడా ఎటువంటి అప్పులు లేకుండా పూర్తి చేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికైతే తీసుకుంటారు. మీనరాశిలో వారు 2026లో వీరు అనుకున్నటువంటి పనుల్లో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, ఎదుటివారికి ఇచ్చేటువంటి సలహాల్లో కానీ చాలా క్లియర్గా కొండబద్దలు కొట్టినట్టు సమాధానం చెప్పుకోవడం, దానివల్ల వీరికి అనూహ్యంగా కలిసి రావడం అనేది జరుగుతుంటుంది. మీనరాశిలో వారు 2026 ఏప్రిల్ 18వ తారీఖు నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు పెట్టేటువంటి వ్యాపారాలు కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఈ రాశివారు కాస్త అక్రమ సంబంధాలు కానీ, బంధవ్యాలు కానీ మీకు బాగా ఇబ్బంది పడేటువంటి వారు మిమ్మల్ని దూరం చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు మీరు గురవడం జరుగుతుంది. కాబట్టి మీనరాశి వారు మీరు ఏవైతే ఇంతకుముందు కొనసాగిస్తున్న బంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా దూరంగా ఉంచడమే చాలా మంచిది. మీరు వాటిని కనుక మళ్ళా మీ జీవితంలోకి ప్రవేశింపబెడితే కనుక అనేకమైన ఇబ్బందులు కొని తెచ్చుకుంటుంటారు. మీనరాశి వారికి 2026 ప్రథమాంకంలో అద్భుతంగా కలిసి వస్తుంది. ద్వితీయాంకంలో చికాకులతో కూడుకున్నట్టుగా ఉంటుంది. రైతులకు మాత్రం ప్రథమాంకమైనటువంటి జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో కాస్త ఆనందదాయకంగానే ఉంటుంది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి. తర్వాత మీనరాశి వారు తమ యొక్క వ్యాపారాలు అనేటువంటివి పరోక్షంగా మాత్రమే చేయండి, ప్రత్యక్షంగా ఎక్కడా కూడా చేయొద్దు. ప్రథమాంకంలో, ద్వితీయాంకంలో మీరు వ్యాపారాలు అనేటువంటిది ప్రత్యక్షంగా చేసుకోవచ్చు. అదృష్టవశాత్తు ఈ మీనరాశి వారికి ద్వితీయాంకంలో అదృష్టం కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది. లాటరీలు కానీ లేదా తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆ ఆస్తులు కానీ ఆగస్టు నుంచి కలిసి వచ్చేటువంటి పరిణామంగా చెప్పవచ్చు. ఈ మీనరాశి వారు ప్రథమాంకమైనటువంటి మార్చి నుంచి జూలై వరకు కూడా పుణ్యక్షేత్రాలు దర్శనం చేస్తూ ఉంటారు. అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి ఈ నెలలో. కాబట్టి వీరు శరీరం పట్ల, అదేవిధంగా తీసుకునే ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రథమాంకంలో సర్జరీలు జరిగేటువంటి అవకాశం లభిస్తుంది. అది కూడా గొంతుకు కానీ, భుజాలకు కానీ ఆపరేషన్ జరిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తోంది మీనరాశి వారికి. మీనరాశి వారు 2026 ప్రథమాంకం అంతా కూడా ఆనందదాయకంగా విందు వినోదాల్లో, శుభకార్యక్రమంలో మీదంటూ ఒక ప్రత్యేక గుర్తుని ఏర్పరచుకుంటూ కాలం గడుపుకుంటూ ఉంటారు. ఇక మీనరాశి వారు తమ యొక్క రాజకీయ పరిస్థితుల పరంగా జనాల్లో ఆదరణ అనేది ప్రథమాంకం అంతా కూడా తగ్గుతుంది. ద్వితీయాంకంలో మాత్రం మీకు కలిసి వస్తుంది. రాజకీయంలో ఉన్నటువంటి వారికి జూలై తర్వాత నుంచి కూడా అద్భుతంగా కలిసి వచ్చిందని చెప్పడం జరుగుతోంది. పరమేశ్వరార్పణం.